సంపూర్ణ సేవలో ప్రవేశించుట దీపాలు కాంతి నిండిన గదుల కొరకు కాదు, లేక పగటి వెలుగు కోసం కాదు. ఎక్కడ అవమానము, దుష్టత్వము, నేరాలు పుట్టునో పొడమిలోని ఆ అంధకార స్థలాల కొరకే. ఎక్కడ గొర్రెలు త్రోవ తప్పి సాయం సంధ్య నీలిఛాయలలో దిక్కు తెలియక తిరుగాడునో అక్కడికే. ఎక్కడ ఆత్మలు ఆయన కోసం తడువులాడుచున్నవో అక్కడ తేజరిల్లు అని ప్రభు చెప్తారు. కాబట్టి మానవాళి ఆయన నామమున మహిమపరచునట్లు ఆయన జీవిత జ్వాలగా ప్రకాశిస్తాను. 1900 సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఉన్న బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ వారు నూతన శతాబ్దంలో సేవను విస్తరింపదలచి సువార్త సేవలో ఎంతో ఆసక్తి చూపుతున్న నీనాను తమ సంస్థలో మిషనరీ డాక్టర్గా ఉండి తాము ప్రారంభించబోయే ఆసుపత్రిలో పనిచేయమని కోరారు. నీనా ఎంతో ప్రార్థన చేసి చివరకు దేవుని నడిపింపు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూర్ణ సేవలో ప్రవేశించింది. ప్రభుత్వ ఉద్యోగం ఎంతో సుఖంగా ఉన్నప్పటికీ ఇహలోక సౌఖ్యాల కంటే దేవుని సేవనే విలువగా ఎంచి దేవునికి విధేయత చూపించటానికే నిశ్చయించుకుంది. బరంపురంలో కొత్తగా స్థాపించబడిన మిషన్ ఆసుపత్రిలో మిస్ డాసన్ అనే మరో మిషనరీతో కలిసి పనిచేస్తూ అనేకులను క్రీస్తు కొరకు సంపాదించింది నీనా. బరంపురానికి 50 మైళ్ల దూరంలో రస్సెలకొండ అనే చిన్న పట్టణం ఉంది. దానికి దగ్గరలో వలయాకారంలో ఉన్న కొండల మధ్య స్థలాన్ని కొంతమంది ఇంజనీర్లు కృషి చేసి ఒక కృత్రిమ సరస్సుగా నిర్మించారు. ఆ ప్రదేశమంతా రమణీయమైన ప్రకృతితో అలరారుతూ అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. సహజ సిద్ధమైన సుందర దృశ్యాలు కనులకు విందులు చేస్తూ ప్రశాంతతకు ఆటపట్టుగా ఉంటుంది ఆ ప్రాంతం. ఇక్కడ బిఎంఎస్ వారు తమ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో నీనా మిస్ దాచర్ అనే మరో మిషనరీతో కలిసి 5 సంవత్సరాలు సేవ చేసింది. మరో 15 సంవత్సరాలు అదే ప్రాంతంలో సేవ చేస్తుండగా ఒరిస్సా రాజుల అంతఃపుర స్త్రీలకు సువార్త అందించే అరుదైన అవకాశం ఆమెకు లభించింది. ఆ రాజగృహాలలోనికి వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా యేసు ప్రభువుని గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ఉండేది కాదు. అరుదైన ఈ అవకాశాన్ని నీనా అతి చక్కగా వినియోగించుకుంది. నీనా ఎంతో శాంతంతోనూ మృదుత్వంతోనూ వారికి సువార్తనందించేది. ఆ రాజగృహాలను గురించిన ఆసక్తికరమైన విషయాలు ఆమె వ్రాసిన దొంగిలించబడిన దేవుడు అనే పుస్తకంలో వివరించబడ్డాయి. నీనా తరచుగా ఆ రాజగృహాలను దర్శించటం వలన వారికెంతో ఆప్తురాలైపోయింది. ఆ రాజగృహాలకు వెళ్లడానికి ఆమె ఎన్నో అవస్థలు పడేది. కొంత దూరం రైల్లోనూ, మరికొంత దూరం పడవలోనూ, కొన్నిసార్లు పల్లకీలోనూ, ఒక్కొక్కసారి ఏనుగు మీద కూడా ప్రయాణం చేసి ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఆ రాజగృహాలను చేరుకునేది. ఒరిస్సా రాణిగారు ఆమెను ఎంతో గౌరవంగా మదర్ అని పిలిచేవారు. నిజానికి నీనా వాళ్ళందరికీ తల్లిగా ఉండేది. అక్కడి గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు ఆ ప్రజలకు సువార్తనందించే అవసరత ఎంతో ఉండడం గమనించి వేదనతో ఆమె హృదయం తల్లడిల్లిపోయేది. ఆ ప్రజల్లో ఉన్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, అపరిశుభ్రత, అనాగరికత, అనారోగ్య పరిస్థితులు, వైద్యం అంటే వారికున్న భయం ఇవన్నీ చూసి దుఃఖంతో ఆమె గుండె బ్రద్దలయ్యేది. ఆమెతో మాట్లాడడానికే భయపడే వాళ్లకు ఈ విషయాలను గురించి ఎలా బోధించాలో ఆమెకు అర్థమయ్యేది కాదు. రాజగృహాలలో ఆమె విత్తిన వాక్యం వెంటనే ఫలించకపోయినప్పటికీ ఆ తరువాతి దినాలలో కొంతమంది ప్రభువుని విశ్వసించారు. ఆ దినాలలో నీనా పనిచేస్తున్న ఆసుపత్రి ఒక తాటాకుల పాక మాత్రమే. అయినప్పటికీ నీనా ఎంతో సంతోషంతో రోగులను పరామర్శించేది. ఆమె బంగ్లా చుట్టూ ఉండే విశాలమైన స్థలం ఆమె తన ప్రార్థనకు జవాబుగా పొందింది. ఆ తరువాత ఆ స్థలంలో చక్కని ఆసుపత్రి నిర్మించబడి ఇప్పటికీ నడిపించబడుతున్నది. ఆ సమయంలో ఆమెకు అవసరమైన ధన సహాయం కరోల్ అనే ఆయన వ్రాసిన వీలునామా ద్వారా సంక్రమించి ఆమె అవసరత తీర్చబడింది. 1904 సంవత్సరంలో బిఎంఎస్ సంస్థ తరపున ఒరిస్సాలో జరుగుతున్న వైద్య సేవను గురించి వివరించడానికి నీనా ఇంగ్లాండ్కు వెళ్ళింది. అక్కడ ప్రతిరోజు కొందరు సోదరులు కూడుకుని భారతదేశం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారు. ఒకరోజు వారు ప్రార్థన చేస్తుండగా ఒక సోదరి పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలలో ప్రార్థన చేస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు ఒరియా భాషలో
అతి దీనంగా విలపిస్తుంటే ఆ భాష నీనాకు మాత్రమే అర్థమయ్యింది. ఆ తరువాత నీనా వారితో మాట్లాడుతూ ఈ విషయాన్ని వారితో పంచుకుంది. 1909వ సంవత్సరంలో నీనా మరొకసారి ఇంగ్లాండ్కు వెళ్ళింది. ఆమె ఓడలో ప్రయాణిస్తుండగా తనతో పాటు ప్రయాణిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలితో మాట్లాడమని దేవుడు నీనాని ప్రేరేపించాడు. పడక మీద నుండి లేవలేని స్థితిలో ఉన్న ఆమె వద్దకు నీనా వెళ్ళగానే ఆమె కోపంతోనూ విసుగుతోనూ నీనాను తిట్టిపోసింది. అయితే నీనా మారు మాట్లాడకుండా తన క్యాబిన్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని మరలా ఆమె వద్దకు వెళ్ళింది. ఈసారి కూడా ఆమె నీనాను ఇష్టం వచ్చినట్టు తిట్టింది. ఏం చెయ్యాలో తోచని నీనా ప్రభు సన్నిధిలో కనిపెట్టింది. ఓర్పుతో ఆమెకు పరిచర్య చెయ్యమని నడిపింపు వచ్చింది. అయితే ఎన్నిసార్లు వెళ్ళినా ఫలితం కనిపించలేదు. చివరకు ఒకరోజు ఆ వృద్ధురాలు తన ప్రవర్తనకు సిగ్గుపడి నీనాలోని ఓర్పును సహనాన్ని గుర్తించి నీనాను తన గదిలోకి ఆహ్వానించి ఆమె ద్వారా దేవుని వాక్యం విని యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. నీనా ఓర్పుకు సహనానికి చివరకు ఫలితం దక్కింది. యేసు రక్తములో ప్రతి పాపికి విడుదల ఉన్నది. అయితే మనము ఓర్పుతో సహనంతో ఉన్నట్లయితే ఎటువంటి వారినైనా ప్రభు కొరకు సంపాదించవచ్చునని నీనా రుజువు చేసింది. ఇటువంటి ఓర్పు సహనము ఆత్మలను సంపాదించే వారికి ఎంతో అవసరం. అందుకే అపోస్తలుడైన పేతురు పత్రిక వ్రాస్తూ మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి అన్నాడు. నీనా తన జీవితంలో ఒకే ఒక గురి కలిగి ఉండేది. ఇతరులు ఏమనుకున్నా సరే, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు భరించవలసి వచ్చినా దేవుని చిత్తాన్ని చేయడమే. ఇదే విషయాన్ని తన దగ్గరకు వచ్చే వారికి చెప్తూ తమ జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించి ఆయన సన్నిధిలో కనిపెట్టాలని హెచ్చరించేది.